వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను టమోటా రసం చేయబోతున్నానండి. ఈ టమోటా రసం చాలా బాగుంటుంది, తప్పక ట్రై చేయండి. నేను బాగా మగ్గిన టమాటాలు తీసుకుంటున్నానండి. 125 గ్రాముల టమాటాస్ తీసుకుంటున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకుంటున్నాను. మీరు పులుపు ఎక్కువగా తింటే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి తగ్గ కారము, పసుపు, ఉప్పు, అలాగే ఒక టీ గ్లాస్ అన్ని వాటరు వేసి మూత పెట్టి ఒక విజిల్ రానిద్దామండి. ఈలోగా మనము ధనియాలు, మిరియాలు, ఎల్లిపాయలు, జీలకర్ర వీటిని మిక్సీకి వేసి మెత్తని పౌడర్గా చేసుకుందాము. చూడండి, పౌడర్ ఈ విధంగా ఉండాలి. ఇలా చూపించేటట్లు ఉండాలండి. ఇప్పుడు విజిల్ ఆవిరిపోయిందేమో చూద్దామండి. చూడండి, టమోటాలు మెత్తగా మగ్గిపోయినవి. వీటిని మనము స్మాష్ చేసుకుందాము. నేను పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో కానీ వీటిని ఈ విధంగా చేసుకోవాలి. టమోటాలని మెత్తగా ఎనుపుకోవాలండి. తర్వాత మనకి ఎంత రసం కావాలో అన్ని నీళ్ళు ఇప్పుడే పోసుకోవాలండి. మీకు పల్చ కావాలంటే పల్చగా, కొంచెం చిక్క కావాలంటే చిక్కగా వేసేసుకోవాలి నీళ్ళని. తర్వాత టమోటా పీసులు ఉంటాయి కదండి, కేవలం టమోటా తొక్కలు మాత్రమే తీసేసుకోవాలి. పల్పు ఆ విధంగానే ఉంచాలండి. చారులో పల్పు వల్లనే చారుకు మంచి రుచి వస్తుంది. చూడండి, కేవలం నేను తొక్కలు మాత్రమే తీసేసాను. పల్పు ఆ విధంగానే ఉంది. చూడండి, రసంలో పల్పు తీయకండి. చూడండి, తొక్కలు మాత్రమే తీసి సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడు దీనికి మనము తాలింపు వేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, ఎల్లిపాయలు వేసి చిటపటలాడిద్దామండి. ఇప్పుడు మనము మిక్సీకి వేసి పెట్టుకున్న మిశ్రమాన్ని తాలింపులో వేసుకుందాము. కొద్దిగా ఈ పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనము టమోటా రసాన్ని ఈ తాలింపులో వేసుకుందాము. చివరిన గింజలు ఉంటాయండి కుక్కర్లో, అది వేసుకోకండి, అవి పడేయండి. స్మెల్ అదిరిపోతుందండి. మీ పక్కింటి వాళ్ళకు కూడా ఈ స్మెల్ అదిరిపోతుంది. తాలింపు వేసిన తర్వాత కొంచెం ఉప్పు తక్కువైందండి, ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము కేవలము ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే ఈ టమోటా రసాన్ని ఉడికించుకోవాలండి. ఎక్కువ ఉడికించుకుంటే ఫ్లేవర్ అనేది పోతుందండి. కాబట్టి ఒక్క పొంగు వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. రసము రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే రసం చాలా చాలా బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చివరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.